ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్లు వినండి, అసెంబ్లీలో నేను అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం? ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే. అదే నేను చెప్పేది స్వామి, రెండు పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి. ఉన్న వాళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది, దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి, పని కాబట్టి. కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది? నేను చెప్పనివ్వను, నేను ఎవరి స్వరము విననివ్వను, నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది, స్వరం ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు మీరే అన్నారు 1.5 గంటలు పట్టింది సార్ అని. మరి 1.5 గంటలు పడుతుంది. మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా? బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను, బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను. మరి టైం పడుతుంది. మరి ఇంక పట్టకపోయినట్టుంటుంది చెప్పు. మరి వినాలా? అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ 2 చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ, లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం? కాకపోతే ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్లి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే, అసెంబ్లీకి వెళ్లి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉచ్చోసుకుంటూ ఉరికొచ్చిన ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమేనా? 11 సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడడం, వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటకుప్ప మీద ఏగలేగదు నిన్ను చూసి. నువ్వు కూడా మాట్లాడటం బా చండాలంగా. ఇక రాజకీయాలకు పనికిరావు గానీ సర్దుకో సల్లగా, కేసుల వారం తెలుసుకొని హాస్టల్ సెటిల్మెంట్లు చూసుకొని, ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు. ఇక నీకు ఎందుకు? ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోక్ ఏముండిద్దని చెప్పి చూసేవాళ్ళు. ఇవాళ ఆయన చూడట్లా, ఆయన మరిపించి జోకర్వి ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్ లో. నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడా అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నీది. నువ్వు పెద్ద నాయకుడివి, కర్మగాలి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం వెర్రిపప్పల్లాగా వింటాం. మా కర్మ. ఇందాక అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయిన జనరల్గా శాసనసభ్యులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసుకుంటారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకి రాడు, బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ విధంగా మీరు ప్రజా సమస్యలపైన మీరు నిలబడతారు చెప్పండి? ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, దాన్ని మీరు గౌరవించాలి కదా. ఇవన్నీ విస్మరించి కేవలం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్, అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా
టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. ఒక క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. ఇది పద్ధత. ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. కించపరిచే విధంగా దానివల్ల మీకు ఏదో ఓట్లు పడిపోతాయి అనుకుంటే మాత్రం నిన్నటి ఎన్నికలే మీకు దానికి నిదర్శనం. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా. ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే. ఏంటది? ఒకరోజు ఎమ్మెల్యే. ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? బెంగళూరుకి పారిపోతాడు. అందుకే ఆయన తెలుసు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని. అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. 2023 ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికి తెలిసిందే. అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏకంగా ఒక గేమ్ చేంజర్గా నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? నాకు అదే అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళ వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇది ఏంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుగా నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూశారు. అలాగే ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. 200 పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. జంగారెడ్డి కల్తీ సారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన గొడవకి మన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష. పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష. పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష. స్వయాన మీ మీద జరిగిన టార్చరు, దాడులు, ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. మన అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. అమరావతి రైతుల్ని దారుణంగా రక్తాలు వచ్చేలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష. తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. అబ్యూస్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష. మన కళ్ళ ముందు వీళ్ళు విధ్వంసం తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష. ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనల్ని ఇక్కడ నుంచోబెట్టారు అధ్యక్ష, ఇక్కడ కూర్చోబెట్టారు మనందరినీ. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తా ఉంటారు. అలాగే ఇది మినిమం గవర్నమెంట్, ఇది మన నరేంద్ర మోదీ గారు చెప్తారు, గౌరవ ప్రధానమంత్రి, మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని. దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు. ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం. అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష, ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి
సామరస్యపూర్వకంగా ఉండాలి, ఎక్కువ సానుకూలంగా ఉండాలి, ఎక్కువ బాధ్యతలు పెట్టండి, ఎక్కువ బరువు పెట్టకూడదు అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ప్రభుత్వం.